తీసేస్తారు మరి రోడ్ మీద పెడితే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తెలుగు వ్లాగర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఉప్పల్ ఎక్స్ రోడ్స్లో మనకి స్కై వాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు ఇనాగరేట్ చేయబోతున్నారు. కేటీఆర్ గారు వచ్చి అయితే ఇనాగరేట్ చేయబోతున్నారు. సో అరౌండ్ 10 o'clock ఆ టైంకి. సో ఇంకా లేట్ చేయకుండా ఆడికైతే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో చూస్తున్నాం కదా, మనం ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం ఉప్పల్ ఎక్స్ రోడ్స్ దగ్గర. సో డెకరేషన్ అన్నీ వేసి పెట్టారు, మొత్తం స్టేజీస్ అన్నీ వేసి. సో కేటీఆర్ గారు వస్తారని చెప్పి ఇవన్నీ అయితే అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు. సో అరౌండ్ టైం వచ్చేసి 10:45 to 11 మధ్యలో అవుతుంది. సో ఇంకా ఇదైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో వెయిట్ చేద్దాం మరి ఎంత టైం పడుతుందో. నేనైతే 11-11:30 వరకు అయితే అవుతుంది అనుకుంటున్నా. సో ఇదంతా జనాలు అందరినీ క్లియర్ చేసి స్టార్ట్ చేసే వరకు. సో కేటీఆర్ గారు కాన్వే రాకన్నా ముందు ఈ ర్యాలీ అయితే అయ్యింది. సో ఎంతమంది వచ్చారు చూడండి, చాలామంది బోర్డ్స్ పట్టుకొని వచ్చారు. సో చాలా బాగా అనిపించింది అట్లా వచ్చినప్పుడు. మరి బీఆర్ఎస్ మిత్ర బృందానికి స్వాగతం అంటూ అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుచున్నాం. మన కటౌట్లు కనబడాలంటే సైడ్ ఉంటే కనబడతాయి, ఇటు ఉంటే కనబడే ప్లీజ్. కేటీఆర్ గారి కాన్వే అయితే ఇప్పుడే వచ్చింది. సో కేటీఆర్ గారు వచ్చి ఇప్పుడే స్టేజ్ ఎక్కారు. సో మమ్మల్ని అయితే అక్కడికి రానివ్వలేదు. Chase cities, not chase cities.
సో ఇప్పుడే కేటీఆర్ గారు అయితే వెళ్ళిపోయారు. సో అందుకనే ఇంకా మనని కూడా అక్కడ వరకు రానిచ్చారు. ఇక్కడ వరకే రానియకపోయేటోళ్ళు వాళ్ళు ఉంటే. సో అరౌండ్ టైం వచ్చి 12:30 అవుతుంది. సో ట్రాఫిక్ జామ్ చూడండి, ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అన్నీ ఆగిపోయినాయి వెహికల్స్ అన్నీ. సో ఇంకా మనం పైకి అయితే వెళ్ళిపోదాం స్కై వాక్ పైనకి. సో చూస్తారు కదా లోపల ఎట్లుంది అనేది. ఇప్పుడే మనం పైనకి అయితే వచ్చాం. సో మెట్రో అవును, అది ఎంత కిందికి ఉంది రా. మెట్రో అయితే చాలా కిందికి ఉంది. మస్తు ఛానల్ వస్తాం. సో ఇప్పుడు చూసినాం కదా మనం అయితే స్కై వాక్ పైన అయితే ఉన్నాం. చూసారు కదా ఉప్పల్ అయితే ఓపెన్ అయింది ఈరోజు. సో కేటీఆర్ గారు అయితే ఇప్పుడే కదా. సో పార్టీ వాళ్ళందరూ వచ్చారు. సో మనం కూడా వచ్చాం లోపలికి. సో వీడియో తీద్దామని. సో ఇక్కడ బోర్డింగ్ కూడా ఉంది మనకి, ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది. సో ఇక్కడ లిఫ్ట్ నెంబర్ 5 అంట. సో టోటల్గా మనకి ఈ స్కై వాక్లో 8 ఎస్కలేటర్స్, 8 లిఫ్ట్స్, 6 స్టేర్ కేసెస్ అయితే ఉన్నాయి. సో ఈ స్కై వాక్ 660 మీటర్స్ ఉంది మొత్తం. సో లెంత్ దీన్ని. వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి పైన. ఈరోజు ఓపెనింగ్ కాబట్టి మొత్తం దండలు అయితే అన్ని కట్టారు చూడండి. సో నీట్గా డెకరేట్ చేసి పెట్టారు. సో కేటీఆర్ గారు వస్తారని చెప్పి. సో మేము బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. వీళ్ళైతే పార్క్ చేసినాం. ఇప్పుడు ఒక రౌండ్ అయితే వేసేద్దాం మొత్తం ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ వరకు. ఇంకో మెట్రో ఉంది అది. సో చూస్తారు కదా. సో ఇదైతే స్టార్ట్ చేసి 2020లో అయితే స్టార్ట్ చేసారు. సో దీనికైతే 25 CR అయింది, 25 crores అయింది దీన్ని మొత్తం బిల్డ్ చేయడానికి. సో ఇదే సేమ్ ఇట్లనే రాయదుర్గంలో కూడా ఉంటుంది, హైటెక్ సిటీలో. సో మైండ్ స్పేస్ కదా. సో సేమ్ అదే ఫార్మాట్లో అయితే కట్టారు. సో కలర్స్ కూడా అదే, డిజైన్ అండ్ థీమ్ అయితే సేమ్. సో చూస్తారు కదా. సో ఇంకా మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ సైడ్ అయితే వెళ్ళిపోయాం. సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి చాలా మంది జనాలు అయితే వచ్చారు. మెయిన్గా ఉప్పల్ ఎక్స్ప్రెస్లో ట్రాఫిక్ తగ్గడానికి అయితే ఇదైతే బిల్డ్ చేసారు. సో మెట్రోకి అయితే కనెక్ట్ ఉంటుంది ఇది. మార్నింగ్ వస్తే మాకు అలవ్ చేయలేదు. సో
చూడండి ఇటు నుంచి అయితే మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు మనం. దానికి ఏం సందేహం చూసారు కదా. సో రామంతపూర్ ఇటు మెట్రో కింది బోర్డు ఉప్పల్. సో అన్ని బోర్డింగ్స్ అయితే నీట్గా పెట్టారు. సో ఇటు నుంచి అయితే లోపలికి వెళ్ళొచ్చు మెట్రోకి. కనెక్షన్ చూసారు కదా ఉప్పల్ మెట్రో. ఇటు వెళ్తే మళ్ళీ మనం రామంతపూర్ సైడ్ వెళ్ళొచ్చు. సో అక్కడ ఏదో గ్యాలరీ లాగా పెట్టారు, అటు వెళ్ళాం బాగా. సో ఇది పైన నుంచి అయితే వ్యూ చూస్తారు కదా ఎట్లుందో. సో ఇవన్నీ బిఫోర్ కన్స్ట్రక్షన్ ఫోటోస్. సో చూస్తారు కదా ఎట్లుంది ఏందనేది. సో కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఎట్లుంది, ఆ మోడల్ ఆ మ్యాప్ అంతా చూపెడతారు ఎట్లా అయింది అనేది. సో నైట్ టైం వ్యూ ఇక్కడ ఫోటో ఉంది ఒకటి. సో చూడండి ఎట్లుందో నైట్ టైం వ్యూ. డ్రోన్ షాట్ అయితే తీసిరు ఇది. సో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి నైట్ టైం వ్యూ. ఆ లైటింగ్స్ అదిరిపోయినాయి యాక్చువల్గా. సో డే టైం వ్యూ ఇది. అది చూడండి వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే టాప్ వ్యూ నుంచి. సో మొత్తం అంతా కనిపిస్తుంది. సో ఉప్పల్ ఈజ్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ అని. బోర్డింగ్స్ అయితే చాలానే పెట్టారు. సో ప్రోగ్రామ్ అయితే అంతా బాగా జరిగింది. అక్కడ చూస్తారు కదా. సో టీవీ ఛానల్ వాళ్ళు, సాక్షి ఛానల్ వాళ్ళు వీళ్ళు. సో మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాము, మళ్ళీ అక్కడికైతే వచ్చినాము, ఒక రౌండ్ వేసుకొని వస్తాము. చూసారు కదా ఇది లిఫ్ట్ నెంబర్ 3. సో దీని పక్కన మెయిన్ ఎస్కలేటర్ ఇది. సో స్కై వాక్లో మొత్తానికైతే రూఫ్ అయితే లేదు. సో 40% అయితే ఉంది అంతే. ఇటు సైడ్ చూడొచ్చు కదా, ఇటు సైడ్ మొత్తం మళ్ళీ ఓపెన్ ఉంది. సో అక్కడక్కడ మెయిన్ పార్ట్ దగ్గరనే రూఫ్ అయితే ఉంది. సో ఇది మెయిన్ ఎస్కలేటర్ చూస్తారు కదా. ఇప్పటిదాకా కేటీఆర్ గారు అయితే ఇటు నుంచి వచ్చారు. సో ఇది ఏదో అనుకోకండి. సో ఇది ఉప్పల్ ఎక్స్ రోడ్స్ మోడల్ ఎట్లుంది చూడండి. సో ఇది మనకి స్కై వాక్ బ్లూ ప్రింట్, 3D బ్లూ ప్రింట్. అసలు ఎట్లా కట్టిరో మొత్తం డిట్టో ఉంది. సో మెట్రో స్టేషన్ కానీ ఇటు సైడ్ తర్నాక వెళ్ళే రూట్, ఆ బిల్డింగ్, ఆ థీమ్ పార్క్ కానీ అన్నీ అయితే దీనిలో మెన్షన్ చేసింది. సో క్లియర్ కట్గా ఉన్నాయి. సో చూస్తారు కదా, చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఈ ప్లేస్లో అయితే మనకి మీటింగ్ అయితే జరిగింది. సో మెట్రో స్టేషన్కి వెళ్ళడానికి అయితే కనెక్టివిటీ ఇక్కడ నుంచి ఉంది. సో మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అయ్యో గేట్ అయితే క్లోజ్ ఉన్నట్టుంది. సెక్యూరిటీ ఓపెన్ చేస్తాడో లేదో మరి. అక్కడ సెక్యూరిటీ ఉన్నాడు వాళ్ళు మెట్రో వాళ్ళు. గేట్ అయితే క్లోజ్ ఉంది, ఇంకా ఓపెన్ అయితే వేయలేదు మరి. ఇక్కడ అన్ని క్లియర్ కట్ బోర్డింగ్స్ అయితే ఉన్నాయి, మనం ఎట్లా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నీట్గా అయితే రాసి పెట్టారు, ఎవరికి కన్ఫ్యూజ్ అయితే ఏం కాదు. సో వీడియో అయిపోయింది అనుకోకండి, వీడియో అయితే ఇంకా ఉంది. సో మళ్ళీ నైట్ వ్యూ అయితే చూపెడతాను నేను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. సో చూస్తారు కదా ఓవర్ వ్యూ ఎట్లుంది అనేది. సో నైట్ ఎట్లుంటుంది ఏందనేది. సో మిడిల్ అయితే లైటింగ్ అదిరిపోయింది. సో మొత్తం స్ట్రిప్ లైటింగ్ పెట్టారు. సో ఇక్కడ కూడా మధ్యలో పిల్లర్ లాగా కూడా మధ్యలో లైటింగ్ వచ్చింది. సో ఇక్కడ రూఫ్ ఉంది కాబట్టి ఇంకా బ్యూటిఫుల్ ఉంది. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో చూస్తారు కదా, సో లైటింగ్ చూస్తారు కదా ఎట్లుందో నైట్ టైం అయితే ఇట్లుంది. చిన్న ఫోటోషూట్ కూడా అవుతుంది ఇక్కడ. సో మొత్తం స్ట్రిప్ లైటింగ్ పెట్టారు ఇటు సైడ్ అటు సైడ్. సో రూఫ్కి కూడా లైటింగ్ ఉంది మంచిగా. సో చూస్తున్నాం కదా, మనం అయితే ఇప్పుడు ఉప్పల్ స్కై వాక్ పైన అయితే ఉన్నాం. సో లైటింగ్ అయితే బాగుంది, నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో అంతే ఇంకా ఈ వీడియోకి అయితే. సో వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే ఇంకా ఈ వీడియోకి అయితే అంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.